సూర్యాపేట పట్టణంలోని స్థానిక 9, 48, 47 వార్డులలో ఏర్పాటు చేసిన స్వచ్ఛత పచ్చదనం కార్యక్రమంలో భాగంగా 3వ రోజు మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్తో పాటు మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్ కాల్వలు, నీరు నిలిచిన ప్రాంతాలు, గుంటలు పూరించడం, అదేవిధంగా 9వ వార్డులో కాల్వల్లోని సీల్టు తీసివేశారు. అనంతరం వారు మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలోని స్థానిక 9, 48, 47 వార్డులలో ఏర్పాటు చేసిన స్వచ్ఛత పచ్చదనం కార్యక్రమంలో భాగంగా 3వ రోజు మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్తో పాటు మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్ కాలువలు, నీరు నిలిచి ప్రాంతాలు, గుంటలు పూడించడం, 9వ వార్డులో కాలువలలోనే సీల్డ్ తీసేసినారు. 48వ వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్న ఆధ్వర్యంలో కూరగాయల మార్కెట్లో రోడ్లను శుభ్రంగా పూడ్చారు. 47వ వార్డులోనే వీటీ రోడ్లో గల గుంటలను మట్టితో పూడ్చివేసినారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ సత్యారావు, ఏఈ వరుణ్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, సతీష్, టౌన్ హెల్త్ అసిస్టెంట్ సురేష్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సిహెచ్ శివప్రసాద్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖమ్మంపాటి రేణుబాబు, బొల్లిశెట్టి మధు, మహిళా నాయకురాలు అంజమ్మ, కాంగ్రెస్ నాయకులు కుమ్మరికుంట్ల వేణు, వార్డు ఆఫీసర్లు, వార్డు జవాన్లు వెంకన్న, మల్లేష్, శానిటేషన్ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, వార్డు డెవలప్మెంట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛదనం ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి. మనం వర్షాలు రాక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ వర్షాలు రావడానికి ముఖ్యంగా మనకు చెట్లే కారణం. ఈ చెట్లు లేనప్పుడు మనకు వర్షాలు రావు. ముఖ్యంగా వర్షాకాల సీజన్లో ఈ సీజనల్ వ్యాధులు బాగా వస్తున్నాయి. దయచేసి అందరూ వినాలి. మనం శుభ్రంగా ఉండు కాదు, మనతో పాటు మన ఇంటి పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇళ్లలో ఉన్న టైర్లు కానివ్వండి, ట్యూబులు కానివ్వండి, ప్లాస్టిక్ సామాన్లు కానివ్వండి, సీసాలు కానివ్వండి నిల్వ ఉంచకూడదు. దయచేసి ఎవరు కూడా నిల్వ ఉంచొద్దు. అందులో నీళ్లు నిలిచినట్టయితే దోమలు వాటి మీద గుడ్లు పెట్టి అవి దోమలు వచ్చి మళ్ళీ మనకు కరిస్తే మనకు మలేరియా, డెంగ్యూ రోగాలు వచ్చే పరిస్థితి ఎక్కువ ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మనతో పాటు మన చుట్టూ ఉన్న పరిసర భాగంలో ఈరోజు 48వ వార్డులో ఇంటిగ్రేట్ మార్కెట్లో కూరగాయల మార్కెట్ రద్దీగా ఉండే ప్లేసు. ఈరోజు షెడ్యూల్ ప్రకారం కూడా రద్దీగా ఉన్న ప్లేస్లలో కాలువలు తీయడం, మరి అదేవిధంగా గుంటలు ఎక్కడైతే ఉంటాయో వాటిని కూడా పూడ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 48వ వార్డులో రావడం జరిగింది. 48వ వార్డు కౌన్సిలర్ గారు మరియు వెలుగెంకన్న తమ్ముడు గారు, మరి అదేవిధంగా ఈ వార్డు ఆర్పీలు, మరి ఆశా వర్కర్లు, మరి అదేవిధంగా మెగ్మా సిబ్బంది, మరి ఈ వార్డులో నిత్యం కూడా కూరగాయలు అమ్ముకుంటూ బతికే మహిళలందరూ, మరి అదేవిధంగా అంజక్క గారికి మరియు ఈ వార్డు ప్రజలందరికీ, మరి అదేవిధంగా మా కమిషనర్ నిరంతరం కూడా కష్టపడి పనిచేస్తూ సూర్యాపేట పట్టణానికి మంచి పేరు తేవాలని ఒక భాగంలో తన వంతు పాత్ర పోషిస్తూ కూడా ఒక అధికారిగా నిరంతరం కూడా వార్డులను వీక్షిస్తూ ఎక్కడ ఏ సమస్య ఉందని కూడా మాతో సహకరిస్తూ కూడా పనిచేస్తున్న మా మున్సిపల్ కమిషనర్ గారికి, మరియు పొద్దున్న లేవగానే కూడా ఎస్ఐ గారు అని ఫోన్ కొట్టంగానే నేను వస్తున్నా అనే ఒక శానిటరీ ఇన్స్పెక్టర్గా ఎస్ఐ గారు మరియు ఎన్విరాన్మెంట్ అంటే ఒక గొప్ప పేరు ఇక్కడ సూర్యాపేట పట్టణానికే. ప్లాస్టిక్ ద్వారా ప్లాస్టిక్ ఊకనే పడేసే ప్లాస్టిక్ను పడేసేదే కాదు, ప్లాస్టిక్ ద్వారా చెట్లు
పచ్చని చెట్లు స్వచ్ఛదనం 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 పచ్చదనం పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు పైకి